దేవా నీకు స్తోత్రము నాయన. నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము. నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకే స్తోత్రము చెల్లిస్తున్నా. బలహీనంగా ఉండగా బలపరిచిన దేవా, అనారోగ్యంగా ఉండగా ముట్టి స్వస్థపరిచిన దేవా, అవసరతలో ఉండగా మా ప్రతి అవసరము తీర్చిన దేవా, మా పట్ల, మా కుటుంబంలో బిడ్డల పట్ల, సంఘంలో నాయన, సంఘంలో ఉన్న కుటుంబంలో నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తోత్రము నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఎవరు ఎలాంటి ఆశ కలిగి వచ్చారు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక మీరే వారితో మాట్లాడమని అడుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవాడా నీకు స్తోత్రం, మనవాడా నీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పట్ల చేసిన మేలంతటిని బట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామాన్ని మనమందరం కూడా మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు చేసిన మేలును మనమందరం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతుము నిన్నే. గడిచిన మాసమంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. జూన్ మాసంలో దేవుడు మనందరి పట్ల ఎన్నో మేలు చేశాడు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చేసిన ప్రతి మేలుకు మనం ఏమి చెల్లించగలం. కీర్తనకారుడు అంటూ ఉన్నాడయ్యా, నా రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ సన్నిధిలో నీ యొక్క నామాన్ని స్తుతిస్తాను, నీ యొక్క సన్నిధిలో నీ యొక్క నామాన్ని మహిమపరుస్తాను. ప్రతి విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగ చెల్లించటం ఈ విషయంలో ఇది దేవుని చిత్తము అని మనకు దేవుని యొక్క వాక్యము నేర్పిస్తూ ఉంది. నిజమే, ఆయన చేసిన మేలంతటి దేవాది దేవుని మనం ఆయన చేసిన మేలంతటి దేవాది దేవుని మనం కొనియాడు. పరిశుద్ధుడు పరిశుద్ధులని వేల వేల దూతలతో ఆయన కొనియాడవలసి ఉన్నటువంటి గొప్ప దేవుడు. అలాంటి దేవుడు ఈ రోజు నీవు నేను స్తుతిస్తే ఆరాధిస్తే మన స్తుతుల మీద ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు ఎవరు కూడా మౌనంగా ఉండక మనమందరం కూడా మన యొక్క స్వరాన్ని మరి యొక్కసారి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో అయినా నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి ధన్యతను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎవరు ఎలాంటి ఆశ కలిగి వచ్చారు, ఆశ కలిగి నా ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు కనుక మీరే ప్రభు వారితో మాట్లాడమని అడుగుతూ ఏ మాటలైతే మాకందరికీ అవసరము, ఏ మాటల ద్వారా మేమందరం ఆదరించబడి హెచ్చరించబడి ప్రోత్సహించబడతాము అటు మాటలు మీరే వినిపించేయండి. విత్తబడుతున్న ప్రతి మాట వింటూ ఉన్నటువంటి మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతర ఫలభరితమైన దీవెనలు మేము పొందుకోవడానికి కృపను దయచేయండి. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ప్రభా నీ మాటలు వింటూ ఉన్నారు
ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రభా ఎంతో మంది నాయన నీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారందరినీ వారి కుటుంబాలను మీరు మెండుగా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించి బలహీనంగా ఉన్న వారిని నాయన బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభావ మీరు ముట్టండి, స్వస్థపరచండి. అవసరతలో ఉంటే ఈ మహేశ్వరీయులు వారి యొక్క ప్రతి అవసరమును తీర్చుకొని ప్రార్థిస్తూ జరుగుతున్న యొక్క ఆరాధన ప్రభావ మాకందరికీ వింటూ ఉన్న వారికి చూస్తూ ఉన్న వారికి ఆశీర్వాదంగా దేవుని మీరు నడిపించండి. ఈ శిరోచాలను మరుగు చేసుకొని మీరే ప్రభావ సంఘముతో మాట్లాడుతున్నాం. మరి సన్నిధి మేమందరం కూడా ఆనందించేటట్టుగానే మాకు లేచిన వందనాలు చేయిస్తూ ముందున్న సమయాన్ని చేతులకు అప్పగిస్తూ ఏ సత్పరిశుద్ధంగా ఉండాలని పేర్కొంటున్నాం తండ్రి.